తూర్పు మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫాను గుజరాత్ లో నూజివేడు పోలీసులు అరెస్ట్ చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఒక పొగాకు వ్యాపారితో తలెత్తిన ఆర్థిక వ్యక్తిగత వివాదమే ఈ అరెస్టుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. సదరు పొగాకు వ్యాపారి కుమారుడు అభి మరియు ఆయన డ్రైవర్ ను మాజీ ఎమ్మెల్యే మరియు ఆయన అనుచరులు అపహరించి గుంటూరులోని ఒక గెస్ట్ హౌస్ లో నిర్బంధించినట్లు తీవ్ర ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి బాధితులను రక్షించడంతో పాటు కిడ్నాప్ పై తీవ్రమైన క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేసులో మాజీ ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు ఆయన కుమారుడి పేరును ప్రధాన నిందితులుగా పోలీసులు చేర్చారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వీరిద్దరూ పరారీలోకి వెళ్లి రహస్య ప్రాంతంలో తలదాచుకున్నారు. ఈ క్రమంలో ముస్తఫా మేనల్లుడిని అదుపులోకి తీసుకుని విచారించిన నూజివేడు పోలీసులకు వారి ఉనికి మరియు వారి అందుతున్న సహాయ సహకారాలకు సంబంధించిన కీలక సమాచారం లభించింది. ఈ పక్కా సమాచారంతో గుజరాత్ వెళ్లిన నూజివేడు ప్రత్యేక పోలీస్ బృందం అర్ధరాత్రి 1 గంటకు ప్రాంతంలో ముస్తఫాను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన తదుపరి న్యాయపరమైన చర్యల కోసం గుజరాత్ నుంచి నూజివేడుకు తరలిస్తున్నారు. మరోవైపు తాను నిర్దోషని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ముస్తఫా ముందే కొన్ని వీడియోలను విడుదల చేసినప్పటికీ పోలీసులు వాటిని పరిగణలోకి తీసుకోలేదు. వ్యక్తిగత వివాదాల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం, అపహరణకు పాల్పడటం తీవ్రమైన నేరాలని స్పష్టం చేసిన పోలీసులు చట్ట నిబంధనల ప్రకారమే సమగ్ర విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.